వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. చిన్నపిల్లల్లో అధిక బరువు అనేది చాలా తీవ్రమైన సమస్య. దీనికి బేరియాట్రిక్ సర్జరీ చక్కని పరిష్కారం. ఈ సర్జరీ గురించి వివరించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఠాగూర్ మోహన్. ఎన్జిఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు డాక్టర్ ఠాగూర్ మోహన్. నేను ఎవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అండ్ బరియాట్రిక్ సర్జన్. ఇవాళ మనం ఊబకాయం గురించి తెలుసుకుందాం. అంటే బరియాట్రిక్ సర్జరీ, దీనివల్ల ఊబకాయం అనేది ఎందుకు వస్తుంది, దానివల్ల నష్టం ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ వచ్చిన తర్వాత ఎలా ట్రీట్ చేయాలి, మెడిసిన్సా సర్జరీయా, వీటన్నిటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఊబకాయం అంటే ఏంటి? ఊబకాయం అనేది మనం ఎవరైనా 100 కిలోస్ వెయిట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయం అంటాం. 100 కిలోస్ కాకుండా ఇంకో విధంగా ఎలా చెప్తామంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఒక పర్సన్ హైట్ వెయిట్ తీసుకుని ఆ హైట్ వెయిట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బిఎంఐ అంటాం. దాని బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది. ఈ వాల్యూస్ ప్రకారం నార్మల్గా ఒక మనిషికి 19 to 25 మధ్యలో బాడీ మాస్ ఇండెక్స్ ఉండాలి. 25 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ ఊబకాయంలోకి వస్తుంది. అంటే 25 to 30 ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్లోకి వస్తుంది. 30 to 35 ఉన్నవాళ్ళు ఒబిసిటీ అంటే ఊబకాయం మైల్డ్ గ్రేడ్. 36 to 40 అది సివియర్ గ్రేడ్ ఊబకాయంలోనే. అండ్ 40+ బిఎంఐ ఉంటే దాన్ని మార్బిడ్ ఒబిసిటీ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే ఈ వెయిట్ వచ్చేప్పటికి పేషెంట్కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటంటే బీపీ కానీ, షుగర్ కానీ, నిద్రలో బాగా గురక పెడతాం, జాయింట్ పెయిన్స్, కొన్ని రకాల క్యాన్సర్స్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఒక్కసారి బిఎంఐ 40 క్రాస్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంది. సో యాక్చువల్గా ఫస్ట్ పాయింట్, అసలు ఎందుకు ఊబకాయం వస్తున్నది, ఎందుకు వస్తుందంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మనకు తెలుసు, కొన్ని మనకు తెలియవు. యూజువల్గా తెలిసే కారణాలు అంటే ఎక్కువ కామన్ కాజ్ అంటే జెనెటిక్ కాదు, డైటింగ్ అంటే మనం మామూలుగా తినే పదార్థాలు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఫాస్ట్ ఫుడ్స్ బాగా అలవాటైపోయి డ్రింక్స్ ఎక్కువ తాగటం, కొవ్వు పదార్థాలు ఉన్న ఫుడ్స్ ఎక్కువ తింటాం, లైక్ బర్గర్స్ లాంటివి ఎక్కువ తింటాం. వీటి వల్ల ఏంటంటే ఊబకాయం ఎక్కువ వస్తుంది. సో మనకి ఇవన్నీ ఈజీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇది హెల్తీ డైట్స్ కాదు. మామూలుగా హెల్తీ డైట్ అంటే ఎక్కువ హై ఇన్ ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తక్కువ ఉండాలి. సో ఎనీ డైట్ షుడ్ బి మోర్ ఇన్ ప్రోటీన్స్ అండ్ లెస్ ఇన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. సో ఇది తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఊబకాయాన్ని ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఇది ఒకటే కాకుండా కొన్ని జెనెటిక్ కారణాలు కూడా ఉండొచ్చు. సో మనకి తెలిసిన లేకపోతే కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్ ఉండొచ్చు, లేకపోతే స్టీరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా ఊబకాయం అనేది వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఊబకాయం అనేది వచ్చినప్పుడు మనకేమన్నా అసలు ఈ చెప్పిన ప్రాబ్లమ్స్, థైరాయిడ్ కానీ, స్టీరాయిడ్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని ఫస్ట్ మెడికల్ కాజెస్, ఊబకాయాన్ని ఏవైతే కాజ్ చేస్తున్నాయో అవి ఉన్నాయో తెలుసుకోవాలి. అది లేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అవి ఉంటే ఒకవేళ దాన్ని ఫస్ట్ ట్రీట్ చేయాలి, లేకపోతే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అసలు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఇవన్నీ కాకుండా మిగతా కొన్ని కారణాల వల్ల కొంతమంది అంటారు, నేను అసలు ఏమీ తినట్లేదు, నాకేమీ ప్రాబ్లమ్స్ లేవు, అయినా సరే నేను వెయిట్ పెరుగుతున్నాను అంటారు. సో కొన్ని కారణాలు మనకి ఎందుకు ఊబకాయం వస్తున్నదని పూర్తిగా తెలియదు. కానీ వీళ్ళు కూడా మా కారణం తెలియపోయినా కూడా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్స్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ వెయిట్ తగ్గడం జరుగుతుంది. సో అసలు ఊబకాయం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా వస్తుంటాయి. ఒకటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, అంటే బీపీ, షుగర్, అంటే లంగ్ ప్రాబ్లమ్స్, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల క్యాన్సర్స్, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా వెయిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. లేకపోతే కొలెస్ట్రాల్ రావటం. సో ఆటోమేటిక్గా వీటికన్నిటికీ సొల్యూషన్ ఏంటి? వెయిట్ తగ్గితే ఆటోమేటిక్గా వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. సో వెయిట్ ఎలా తగ్గాలి, అది నెక్స్ట్ క్వశ్చన్. వెయిట్ తగ్గడం అనేది 3-4 రకాలు ఉన్నాయి. ఒకటి డైటింగ్, రెండోది ఎక్సర్సైజ్, మూడోది మెడికేషన్, నాలుగోది సర్జరీ. సో మనం ఏ విధమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకున్న వెయిట్కున్న అమౌంట్ ఆఫ్ వెయిట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఐ 40 క్రాస్ అయిన, లేకపోతే 37 క్రాస్ అయిన వాళ్ళకి సింపుల్ డైటింగ్ వల్ల, సింపుల్ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి వెయిట్ తగ్గడం కష్టం, పూర్తిగా నార్మల్ వెయిట్ రావడం కష్టం. అంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఎవరికైనా ఒక పర్సన్కి 120 కిలోస్ ఉంటే వాళ్ళ ఐడియల్ వెయిట్ 70 కిలోస్ అయితే ఆ బ్యాలెన్స్, ఆ డిఫరెన్స్ని 120 - 70 50 కిలోస్ని దాన్ని ఎక్సెస్ వెయిట్ అంటాం.
సో ఎవరికైనా జస్ట్ డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల ఈ 50 కిలోస్ తగ్గడం కష్టం. సో మనం ఏంటంటే ఈ బరియాట్రిక్ సర్జరీ చేసి ఆపరేషన్స్ చేసి అదేమి ఎటువంటి ఆపరేషన్స్ అనేది తర్వాత మనం చెప్తాను. ఆపరేషన్స్ చేసి ఆ వెయిట్ తగ్గడానికి ఎంతవరకు తగ్గచ్చు అంటే ఆల్మోస్ట్ ఎక్సెస్ వెయిట్లో 80% వరకు తగ్గే అవకాశం ఉంది. సో సింపుల్ డైటింగ్ వల్ల కానీ సింపుల్ ఎక్సర్సైజ్ వల్ల కానీ మనం మ్యాక్సిమం 10% ఆఫ్ ది బాడీ వెయిట్ తగ్గచ్చు. అంటే ఒకళ్ళు ఎవరైనా 120 కిలోస్ ఉంటే 12 కిలోస్ ఆర్ మ్యాక్సిమం 18 కిలోస్ అంటే 15%, అంతకంటే తగ్గడం కష్టం. ఇది తగ్గినా కూడా ఎన్నాళ్ళు తగ్గుతుంది? ఒక 6 మంత్స్ తగ్గచ్చు, 3 మంత్స్ తగ్గచ్చు. యాజ్ లాంగ్ యాజ్ వీ కీప్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ అండ్ డైటింగ్ అన్నాళ్ళే పనిచేస్తుంది. ఒకసారి డైటింగ్ మానేస్తే, ఎక్సర్సైజ్ మానేస్తే మళ్ళీ తిరిగి ఈ వెయిట్ వచ్చేయడానికి చాలా అవకాశం ఉంది. సో అందుకు వీటిలన్నిటికీ ఇంత వెయిట్ ఉంచిన తర్వాత BMI ఒకసారి 32.5 క్రాస్ చేసిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా ఒక డైటింగ్ అండ్ కానీ ఎక్సర్సైజ్ కానీ సరిపోదు, వాళ్ళకి సర్జరీ కూడా కావాలి. సో మెయిన్ ఏంటంటే ఎవరికి ఆపరేషన్ కావాలి, ఎవరికి ఊబకాయ ఆపరేషన్ కావాలంటే BMI ఇందాక చెప్పినట్టు బాడీ మాస్ ఇండెక్స్ 32.5 దాటిన తర్వాత దాటి ఉండి ప్లస్ వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ అలాంటివి ఉంటే వాళ్ళకి చేయొచ్చు. ఒకవేళ ఇవి ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా BMI 37.5 దాటితే వాళ్ళకి డెఫినెట్గా ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే ఒకసారి BMI 37.5 దాటితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా వితిన్ షార్ట్ టైం ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ప్రస్తుత ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా మనం ఆపరేషన్ చేయాలి. సో ఊబకాయంకి ఆపరేషన్ అంటే ఏంటి? చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అంటే లైపోసెక్షన్ అని అడుగుతారు. కానీ లైపోసెక్షన్, ఊబకాయ, బరియాట్రిక్ సర్జరీ రెండు ఒకటి కాదు. లైపోసెక్షన్ అంటే అది కేవలం మనకి అబ్డామిన్ పైన స్కిన్ మీద చేసే, స్కిన్ కింద చేసే ఆపరేషన్. మనం ఒక సక్కర్ పెట్టి ఫ్యాట్ అన్ని సక్ చేసేసి ఫ్యాట్ తీసేస్తాం. దీన్ని లైపోసెక్షన్ అంటాం. ఇది కేవలం బాడీ వెయిట్ తగ్గడానికి కాకుండా బాడీ షేప్ మార్చడానికి ఉపయోగిస్తుంది. దీన్ని రీషేపింగ్ ప్రొసీజర్ అంటారు. కానీ దీనివల్ల వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ తగ్గవు. సో ద బరియాట్రిక్ సర్జరీ అనేది ఏంటంటే అది కడుపు లోపల చేసే ఆపరేషను. కడుపు లోపల ఇంటెస్టైన్స్కి, స్టమక్ పైన చేసే ఆపరేషను. వీటి వల్ల వెయిట్ తగ్గడం ఒకటి, రెండోది వెయిట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇందాక మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో ఫస్ట్ అంటే ఎలా చేస్తాం ఈ ఆపరేషన్ అంటే ఈ బరియాట్రిక్ సర్జరీ అనేది ఇంచుమించు ఒక 50 years నుంచి ఉంది. కానీ ఇంతకుముందు ఇదే ఆపరేషన్లో కడుపు కోసి చేసేవారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ ఛాతి కింద దగ్గర నుంచి మొల వరకు పెద్ద కోత కోసి చేసేవారు. దీనివల్ల ఏంటంటే ఒక ఆపరేషన్ సక్సెస్ అయినా కూడా ఈ పెద్ద కోతకు వచ్చే వల్ల నష్టాలు, లేకపోతే వూండ్ ఇన్ఫెక్షన్స్ కానీ, హెర్నియాస్ కానీ, లేకపోతే ఆపరేషన్ నుంచి రికవర్ అవటం, వర్క్కి బ్యాక్ నార్మల్ వర్క్ వెళ్తే ఇవన్నీ చాలా లేట్ అయిపోతుండేవి. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆపరేషన్ వల్ల ఊబకాయ ఆపరేషన్స్ అంతగా క్యాచ్ చేయలేదు. కానీ లాస్ట్ 20 years నుంచి ఈ మనం చేసే విధానం మారింది. అంటే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేస్తాం. అంటే లాప్రోస్కోపిక్ పద్ధతి అంటే బాడీ మీద చిన్న చిన్న కన్నాలు పెట్టి ఒక 1 centimeter కన్నాలు పెట్టి ఒక కెమెరాస్ ఇంట్రడ్యూస్ చేసి లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పెట్టి ఒక కెమెరా ద్వారా చేస్తాం. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హాస్పిటల్లో స్టే అనేది 2-3 days కంటే ఎక్కువ ఉండదు. ఆ తర్వాత వీళ్ళు బ్యాక్ టు నార్మల్ వర్క్, ఇంచుమించు ఆపరేషన్ అయిపోయిన సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ నడవటం జరుగుతుంది. ఆ తర్వాత వితిన్ షార్ట్ టైం, వితిన్ ఏ వీక్ ప్రాబ్లీ కొంతమంది డిటర్మినేషన్ ఉంటే ఇంకా ఎర్లీగా కూడా వర్క్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ అడ్వాంటేజ్ ఉండటం వల్ల ఆపరేషన్ సంబంధించిన నష్టాలు బాగా తగ్గిపోయాయి. కాబట్టి రీసెంట్ టెక్నాలజీ ద్వారా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా ఈ ఆపరేషన్స్ చేస్తాం. చూశారు కదా బేరాటిక్ సర్జరీ విధానం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు డాక్టర్ NGR కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం.